Dear friends, welcome to Ingrolit English Grammar and Literature. ఈ వీడియోలో నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్‌లోని ఒక 30 ఎంసీక్యూస్‌ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్ యువర్ అప్‌కమింగ్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫర్ యువర్ ప్రిపరేషన్ ఆల్సో. ఈ ఎంసీక్యూస్ అనేటువంటివి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్‌లోవి కాబట్టి క్వెషన్స్ అనేవి ఏ విధంగా అడుగుతున్నారనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. అలా అనలైజ్ చేసుకుంటూ ఈ వీడియో చూడండి. And these MCQs are very useful for you. Okay, now let us start this. The play The School for Scandal was written by రిచర్డ్ బ్రిన్స్లీ షెరిడాన్. అలాగే నెక్స్ట్ మనం చూస్తే అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే ద ఫాలోయింగ్ సీక్వెల్ ఆఫ్ అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్. అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్లాండ్ అనేటువంటి దానికి సీక్వెల్ ఏది అంటే త్రూ ద లుకింగ్ గ్లాస్ అనేటువంటిది. నెక్స్ట్ ద డెస్టినీ ఆఫ్ కలర్డ్ అమెరికన్స్ అనేటువంటిది ఎవరు రాశారు అంటే ఫ్రెడరిక్ డగ్లస్ గారు రాశారు. ఇక్కడి నుండి మీకు ఇంపార్టెంట్ బిట్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి ఎంసీక్యూస్. మీకు గ్రామర్, వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్, మెథడాలజీ ఇవన్నీ కూడా ఇక్కడి నుంచి ఉంటాయి. కాబట్టి యూ హ్యావ్ టు వాచ్ హియర్ ఆన్వర్డ్స్ అటెంటివ్లీ. ఇఫ్ ద కన్‌ఫ్లిక్ట్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ఎ మ్యాన్ అగైన్స్ట్ హిమ్‌సెల్ఫ్ ఇట్ ఈస్ కాల్డ్. అంటే ఇక్కడ కన్‌ఫ్లిక్ట్ అనేటువంటిది స్టోరీలో ఒక పర్సన్‌కి ఇంకా తన లోపల ఉన్నటువంటి తనకే అయితే దాన్నేమంటారు అంటే సైకలాజికల్ కన్‌ఫ్లిక్ట్ అనేసి అంటారనమాట. నెక్స్ట్ వన్ ద ఎయిమ్ ఆఫ్ అన్ ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే. ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే యొక్క ఎయిమ్ ఏంటి అంటే టు కన్విన్స్ ద రీడర్ దట్ ద పొజిషన్ యూ హ్యావ్ టేకెన్ ఆన్ ఏ సబ్జెక్ట్ ఈజ్ రైట్. అంటే ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే ద్వారా మీరు ఏదైతే సబ్జెక్ట్ తీసుకున్నారో అందులో మీ ఒపీనియన్ అనేటువంటిది కరెక్ట్ అనేసి ఆడియన్స్‌ని లేదా రీడర్‌ని కన్విన్స్ చేసే దానికోసం యూజ్ చేసేయడమే మనకి ఆర్గ్యుమెంటేటివ్ ఎస్సే యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. నెక్స్ట్ వన్ హీ హాస్ గాన్ టు లాడ్జ్ డాష్ ఎఫ్ఐఆర్ అనేసి ఇచ్చారు. చూస్ ద కరెక్ట్ ఆర్టికల్. ఇక్కడ కరెక్ట్ ఆర్టికల్ ఏంటి అంటే యాన్ ఎఫ్ఐఆర్. సార్ ఇక్కడ ఎఫ్ కదా ఉంది అనేసి మీకు మరి ద ప్రొనౌన్సియేషన్ వన్స్ యూ చెక్ యాన్ ఎఫ్ఐఆర్ ఎఫ్ ఏ ఏ అనేటువంటి ప్రొనౌన్సియేషన్. కాబట్టి ఎఫ్ఐఆర్ అనేటప్పుడు ఏ అనేది ఉంది కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటి ప్రిపోజిషన్ రావాలి. అలాగే యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంఏ స్టూడెంట్ ఇట్లాగొస్తాయన్నమాట. యాన్ ఎమ్మెల్యే, యాన్ ఎంపీ, యాన్ ఎంఏ స్టూడెంట్ ఇట్లాగా మనం యూజ్ చేయాలి. ఓకేనా? కాబట్టి ఇక్కడ యాన్ అనేటువంటిది వస్తుందన్నమాట. అలాగే నెక్స్ట్ మనం చూస్తే షీ బాట్ డాష్ యాపిల్స్ అన్నారు. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ అనేసి అన్నారు. ఇక్కడ ఏంటంటే షీ బాట్ హాఫ్ ఏ డజన్ యాపిల్స్. హాఫ్ ఏ డజన్ అనేది కరెక్ట్ ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. ఓకే. నెక్స్ట్ హావ్ యూ ఇన్ఫార్మ్డ్ హర్ డాష్ యువర్ ఇంటెండెడ్ డిపార్చర్. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ అడిగారు. ఇక్కడ కరెక్ట్ ప్రిపోజిషన్ ఈజ్ ఆఫ్. సో హావ్ యూ ఇన్ఫార్మ్డ్ హర్ ఆఫ్ యువర్ ఇంటెండెడ్ డిపార్చర్. ఇన్ఫార్మ్డ్ హర్ ఆఫ్ యువర్ ఆఫ్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ ద ప్రిపోజిషన్. ప్రిపోజిషన్ ఫర్ అనేటువంటి దానికి కరెక్ట్ యూసేజ్ జరిగినటువంటి సెంటెన్స్ ఏది అనేసి అన్నారు. ద కరెక్ట్ వన్ ఈజ్ ఫస్ట్ వన్. క్వినైన్ ఈజ్ ఎ రెమెడీ ఫర్ మలేరియా. రెమెడీ ఫర్ మలేరియా దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ అనమాట. ఓకే. అది రిమైనింగ్ 3లో ఫర్ అనేటువంటిది కరెక్ట్‌గా యూజ్ చెయ్యలేదు. ఓకే. అది. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ రిగార్డింగ్ ద యూజ్ ఆఫ్ అప్ యాజ్ అన్ అడ్వర్బ్. అప్ అనేటువంటిది అడ్వర్బ్‌గా యూజ్ చేసినటువంటి సెంటెన్స్ ఏది అనేసి అడిగారు. ద కరెక్ట్ వన్ ఈజ్ షీ గెట్స్ అప్. షీ గెట్స్ అప్ ఎట్ 5 AM ఎవ్రీ డే. సో దిస్ ఈస్ ద కరెక్ట్ సెంటెన్స్ వేర్ యూజ్డ్ అప్ యాజ్ అన్ అడ్వర్బ్. ఇన్ రిమైనింగ్ 3లో అప్ అనేటువంటిది కరెక్ట్‌గా అడ్వర్బ్‌గా యూజ్ చేయలేదు. ఓకే. యెస్. నెక్స్ట్ వన్ 92 చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫార్మ్ అన్ అడ్జెక్టివ్ ఫ్రమ్ ఏ నౌన్.
నౌన్ నుంచి అడ్జెక్టివ్‌గా మార్చేదానికి మనకు ఉపయోగపడేటువంటి సఫిక్స్ ఏది అంటే ఏబుల్. ఏబుల్ అనేటువంటిది నౌన్ నుండి అడ్జెక్టివ్‌గా మార్చేదానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఏఎన్‌సీఈతో ఎండ్ అయ్యే వర్డ్స్ కానీ, ఎన్ఈఎస్ఎస్‌తో ఎండ్ అయ్యే వర్డ్స్ కానీ, ఎంఈఎన్‌టీతో ఎండ్ అయ్యే వర్డ్స్ కానీ ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నౌన్ అవుతాయి. ఏమవుతాయి అవి? నౌన్ అవుతాయి. బట్ కేవలం ఏబీఎల్ఈ తోటి ఎండ్ అయ్యేటువంటి వర్డ్స్ మాత్రమే అడ్జెక్టివ్స్ అవుతాయి. ఏమవుతాయి? అడ్జెక్టివ్స్ అవుతాయన్నమాట. ఓకే. నౌ లెట్ అస్ సీ నెక్స్ట్ వన్. చూస్ ద కాంపౌండ్ సెంటెన్స్ అమాంగ్ ద ఫాలోయింగ్. కాంపౌండ్ సెంటెన్స్ అంటే మీకు ఆల్రెడీ చెప్పున్నాను. 2 మెయిన్ క్లాజెస్ ఉండాలి. అప్పుడే అది కాంపౌండ్ సెంటెన్స్ అనేటువంటిది అవుతుంది. కాబట్టి ఇక్కడ 2 మెయిన్ క్లాజెస్ అనేటువంటివి ఎక్కడున్నాయో మనం చూస్తే హీ విషెస్ టు బికమ్ రిచ్ దేర్‌ఫోర్ హీ వర్క్స్ హార్డ్. సో, దిస్ ఈస్ ద కాంపౌండ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్. డిడ్ంట్ యూ హియర్ ద క్యాట్ మ్యూయింగ్. ఈ సెంటెన్స్ ఏంటి అనేసి అడిగారు. డిడ్ంట్ యూ హియర్ ద క్యాట్ మ్యూయింగ్ అనేటువంటిది ఇట్ ఈస్ ఎ నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ బట్ ఏ నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. ఇది ఇంపరేటివ్ కాదు, స్టేట్మెంట్ కాదు, పాజిటివ్ క్వెషన్ కాదు, పాజిటివ్ కాదు. నెగెటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ షోస్ ఏ డిస్కంటిన్యూడ్ హ్యాబిట్. డిస్కంటిన్యూడ్ హ్యాబిట్‌ని చెప్పేటువంటి సెంటెన్స్ ఏది అంటే షీ యూజ్డ్ టు గో టు చర్చ్. షీ యూజ్డ్ టు గో టు చర్చ్ అంటే వన్స్ ఒకప్పుడు తను చర్చ్‌కి రెగ్యులర్‌గా వెళ్ళేది. బట్ నౌ షీ ఈస్ నాట్ గోయింగ్ అనమాట. నెక్స్ట్ వన్. షీ డాష్ ఇల్ ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్. ఫర్ ద లాస్ట్ 5 ఇయర్స్ అన్నారు. అంటే ఆహ్, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆమె జబ్బుతోనే బాధపడుతూ ఉంది. కాబట్టి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్. షీ హాస్ బీన్ ఇల్ అనేటువంటిది మనం యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ వన్. హీ ట్రైడ్ టు ఇమాజిన్ హౌ హీ డాష్ ఇట్ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. చూస్ ద కరెక్ట్ టెన్స్. టెన్స్ అడిగారు. ద కరెక్ట్ వన్ ఏంటి అంటే వుడ్ ఫీల్. హీ ట్రైడ్ టు ఇమాజిన్ హౌ హీ వుడ్ ఫీల్ ఇట్ హీ ఫెయిల్డ్ ద ఎగ్జామినేషన్. ఒకవేళ తను గనక ఫెయిల్ అయిపోతే ఎగ్జామినేషన్‌లో ఎలాగుంటాడు అనేటువంటిది ఇమాజిన్ చేసుకున్నాడు. కాబట్టి వుడ్ ఫీల్ అనేటువంటిది వస్తుందనమాట. వుడ్ ఫీల్. నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ విత్ స్ట్రెస్ ఆన్ ద సెకండ్ సిలబుల్. సెకండ్ సిలబుల్ పైన స్ట్రెస్ వచ్చేటువంటి వర్డ్ ఏది అంటే హిస్టారికల్. ఓకే. హిస్టారికల్. సో, ఇక్కడ సెకండ్ సిలబుల్. ఇక్కడొచ్చేసి హిస్టారికల్. హిస్టారికల్ ఇక్కడొస్తుందనమాట. నెక్స్ట్ వచ్చేసి చూస్ ద వర్డ్ విత్ ద సౌండ్ ఎయ్. ఎయ్ అనేటువంటి సౌండ్ ఎక్కడుంది? ఎయ్. ద కరెక్ట్ వన్ ఈస్ పెయ్. ఇక్కడొస్తుంది ఆ సౌండ్. ఇది ప్యూ, పీ, పై. బట్ ఎయ్ అనే సౌండ్ వచ్చింది పెయ్‌లో. నెక్స్ట్ వన్. చూస్ ద వర్డ్ ఇన్ విచ్ ద లెటర్ ఐ ఈజ్ సైలెంట్. ఈ ఐ అనేది ఎక్కడ సైలెంట్ అంటే పార్లమెంట్ అనే దాంట్లో ఈ ఐ అనేది సైలెంట్ అయిపోయింది. పార్లమెంట్ అట్లాగా. మిగతా వాటిల్లో అయితే పలుకుతుంది. నెయిదర్, మిస్టేక్, సర్ప్రైజ్ అన్నిట్లో గూడా ఐ అనేది పలుకుతుంది. బట్ ఈ పార్లమెంట్ అనేటువంటి దాంట్లో ఈ ఐ అనేది సైలెంట్ అయిపోయింది. ఇక్కడ నుండి మీకు మెథడాలజీ బిట్స్ అనేటువంటివి వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా చూడండి. ద బుక్ రిటన్ బై రూత్ వేయర్. రూత్ వేయర్ రాసినటువంటి బుక్ వచ్చేసి 'ద లాంగ్వేజ్ ఆఫ్ ద క్రిబ్'. నెక్స్ట్ వన్. ఐడెంటిఫై ద ఫాల్స్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చిన వాటిల్లో ఫాల్స్ స్టేట్మెంట్ ఏది అని అడిగారు. చిల్డ్రన్ అటెంప్ట్స్ టు కమ్యూనికేట్ షుడ్ బి కంట్రోల్డ్ బై ద టీచర్. దిస్ ఈస్ ద రాంగ్ వన్. ఎప్పుడు కూడా అలాగా కంట్రోల్ చేయకూడదు. ఇంకా మిగతా వచ్చేసి కరెక్ట్ స్టేట్మెంట్సే. చైల్డ్ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ప్లెజరబుల్ యాక్టివిటీస్ అండ్ లెర్నింగ్ షుడ్ బి ఫన్. ఇది కరెక్టే. చిల్డ్రన్స్ అటెంప్ట్స్ టు కమ్యూనికేట్ షుడ్ బి ఎంకరేజ్డ్. కమ్యూనికేషన్‌ని ఎంకరేజ్ చేయాలి. అండ్ దే లెర్న్ బై ట్రయల్ అండ్ ఎర్రర్. అంటే తప్పులు చేయడం ద్వారానే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అబ్జర్వ్ చేయడం ద్వారా లెర్నర్స్ నేర్చుకుంటారు. టీచర్ షుడ్ అండర్‌స్టాండ్ ద లెవెల్స్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ద క్లాస్ అండ్ ప్లాన్ ద యాక్టివిటీస్ అకార్డింగ్‌లీ. ఇది కూడా కరెక్టే. బట్ ద రాంగ్ వన్ ఈస్ చిల్డ్రన్స్ అటెంప్ట్స్ టు కమ్యూనికేట్ షుడ్ బి కంట్రోల్డ్ బై ద టీచర్ అన్నారు చూసారా? ఇది రాంగ్ అన్నమాట. ద నెక్స్ట్ వన్. ఇన్ ద వర్డ్ వాటర్ వ, వ
అనేటువంటిది ఏంటి అంటే ఏ వాయిస్డ్ బైలేబియల్ అండ్ సెమీ వోవెల్ సౌండ్. ఈ కాన్సోనెంట్స్ ఏంటి అనేటువంటిది మీరు ఖచ్చితంగా ఆ లిస్ట్ నేర్చుకోవాల్సిందే. ఓకే. ఐడెంటిఫై ద రాంగ్ స్టేట్మెంట్. ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్‌లో రాంగ్ స్టేట్మెంట్ అనేటువంటి దాన్ని మనం ఐడెంటిఫై చేయాలి. అదేంటి అంటే సైలెంట్ రీడింగ్ హెల్ప్స్ లెర్నర్స్ టు ఇంప్రూవ్ దేర్ ప్రొనౌన్సియేషన్. అంటే సైలెంట్ రీడింగ్ అనేటువంటిది ప్రొనౌన్సియేషన్‌ని ఇంప్రూవ్ చేస్తుందని ఇచ్చారు. దిస్ ఈస్ ద రాంగ్ వన్. సైలెంట్ రీడింగ్ ఎప్పుడు కూడా ప్రొనౌన్సియేషన్‌ని ఇంప్రూవ్ చేయదు. ప్రొనౌన్సియేషన్ ఇంప్రూవ్ కావాలి అంటే కంపల్సరీ వి షుడ్ డూ లౌడ్ రీడింగ్ అనమాట. ఓకే. మరి సైలెంట్ రీడింగ్ ఏం చేస్తుంది? సైలెంట్ రీడింగ్ ఎన్హాన్సెస్ కాంప్రిహెన్షన్ ఆఫ్ ద లెర్నర్. ఇంకా స్పీడ్ ఆఫ్ రీడింగ్ ఆఫ్ ద లెర్నర్. ఇంకా కాన్సంట్రేషన్ ఆఫ్ ద లెర్నర్ అనేటువంటి దాన్ని డెవలప్ చేస్తుంది సైలెంట్ రీడింగ్. ఓకే. అది. నౌ లెట్ అస్ సీ ద నెక్స్ట్ వన్. సీజే డాడ్సన్ అడ్వకేటెడ్ బైలింగ్వల్ మెథడ్. డైరెక్ట్ బిట్ మనకిది మెథడాలజీలో. నెక్స్ట్ వన్, చూస్ ద ఆర్డర్ ఆఫ్ ద వర్డ్స్ విచ్ దే ఆర్ అరేంజ్డ్ ఇన్ ద డిక్షనరీ. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారము ఇక్కడ అరేంజ్ చేయమన్నారు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ perforate, perform, perfume, perhaps. This is very easy. You knew it how to do. That's why I'm not going to explain you this. Next one, identify the statement that is not a feature of good English language textbooks. అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్‌లో మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్ యొక్క ఫీచర్ కానటువంటిది ఏది అనేసి అడిగారు. దట్ ఆన్సర్ ఈస్ దే షుడ్ కంటైన్ ఆల్ ద లెసన్స్ ఇన్ ద సేమ్ జనర్ ఆఫ్ లిటరేచర్. ఒకే కైండ్ ఆఫ్ జనర్ ఉండాలి అనేసి చెప్పారు. బట్ దిస్ ఈజ్ రాంగ్ అనమాట. ఓకే. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెక్స్ట్ బుక్స్ అని దే షుడ్ మ్యా 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 దే షుడ్ మ్యాచ్ ద కాగ్నిటివ్ లెవెల్స్ అండ్ సోషియో కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ చిల్డ్రన్. చిల్డ్రన్ యొక్క కాగ్నిటివ్ లెవెల్స్, సోషియో కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్‌ని మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. లెసన్స్ ఇన్ ద టెక్స్ట్ బుక్స్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఏ వైడ్ వెరైటీ ఆఫ్ డిస్కోర్సెస్ లైక్ సాంగ్స్, స్టోరీస్, పోయెమ్స్. అంటే లెసన్స్ అనేవి ఎలా ఉండాలి అంటే డిఫరెంట్ టైప్స్ ఉండాలనమాట. సాంగ్స్‌గా, స్టోరీస్‌గా, పోయెమ్స్‌గా, ఎస్సేస్‌గా ఇట్లా ఉంటే బావుంటుంది. ఇంకా దే షుడ్ రిఫ్లెక్ట్ లోకల్ ఆర్ట్స్, లోకల్ కస్టమ్స్ అండ్ లోకల్ కల్చర్. అంటే ఈ టెక్స్ట్ బుక్స్ అనేటువంటివి లోకల్ ఆర్ట్స్, లోకల్ కస్టమ్స్, లోకల్ కల్చర్‌ని కూడా రిప్రజెంట్ చేసే విధంగా ఉండాలి. అంతేగాని సేమ్ జనర్ ఆఫ్ లిటరేచర్‌ని ప్రెజెంట్ చెయ్యకూడదు. దట్స్ వై ఫస్ట్ ఆన్సర్ ఈస్ కరెక్ట్ అనమాట. నెక్స్ట్ ద ఆపరెంట్ కండిషనింగ్ థియరీ. అసలు ఈ ఆపరెంట్ కండిషనింగ్ థియరీని ఎవరు పేర్కొన్నారు? బిఎఫ్ స్కిన్నర్ గారు పేర్కొన్నారనమాట. ఓకే. ఇంకా ఇందులో ఈయన మైక్రో టీచింగ్ అనేటువంటి దాని కాన్సెప్ట్ గురించి కూడా వివరించారు. ఇంకా ఇందులో ఈయన ఫీడ్‌బ్యాక్ అనేటువంటి దాని గురించి, ఇంకా రిపిటీషన్ గురించి కూడా ఈయన వివరించడం జరిగింది. నెక్స్ట్ చూస్తే మనము ఏ టీచర్ ఈజ్ డిజైనింగ్ యాక్టివిటీస్. ఒక టీచర్ యాక్టివిటీస్‌ని డిజైన్ చేస్తున్నారు. దాని ద్వారా స్టూడెంట్స్ లెర్న్ ఆన్ దేర్ ఓన్. స్టూడెంట్స్ వాళ్ళకి వాళ్ళు ఓన్‌గా నేర్చుకుంటూ ఉన్నారు. ఎలా నేర్చుకుంటున్నారు అంటే లెర్నింగ్ సిట్యుయేషన్స్‌లో పార్టిసిపేట్ చేయడం ద్వారా నేర్చుకుంటున్నారు. అలాగే దే షేర్ నాలెడ్జ్ విత్ అదర్స్. స్టూడెంట్స్ మిగతా వాళ్ళతో నాలెడ్జ్ కూడా షేర్ చేసుకోవడం ద్వారా నేర్చుకుంటూ ఉన్నారు. ఇలాంటి యాక్టివిటీస్‌ని ఒక టీచర్ డిజైన్ చేస్తున్నారు. మరి ఆ టీచర్‌ని మనం ఏమని పిలవాలి? ఏ ఫెసిలిటేటర్. ఫెసిలిటేటర్ అనేసి అలాంటి టీచర్‌ని మనం పిలవచ్చు. నెక్స్ట్ మనం చూస్తే ఆల్ ద చాయిసెస్ ఆర్ ఆప్షన్స్ ప్రొవైడెడ్ అండర్ ఈచ్ స్టెమ్ అదర్ థాన్ ద కీ ఆర్ కాల్డ్. అంటే కీలో ఇచ్చినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ కాకుండా మల్టిపుల్ చాయిసెస్‌లో మనం ఇచ్చేటువంటి రిమైనింగ్ ఆప్షన్స్‌ని ఏమంటారు అనేసి అడిగారు. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ డిస్ట్రాక్షన్స్. డిస్ట్రాక్షన్స్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే చూడండి. ఇక్కడ ఒక మల్టిపుల్ చాయిస్ క్వెషన్ ఉంది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది ఒక్కటే ఉంటుంది. మిగతా 3 డిస్ట్రాక్షన్స్ అనమాట. ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి ఆప్షన్స్. సో, ఈ విధంగా మనకి కంప్లీట్ 30 క్వెషన్స్ అనేటువంటివి కంప్లీట్ అయ్యాయి. మీకైతే 10 మెథడాలజీ బిట్స్ అనేవి కూడా ఇందులో ఇంక్లూడ్‌గా వచ్చాయి మీకు. ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ప్రిపరేషన్‌కి
ఖచ్చితంగా ఉపయోగపడతాయి. దట్స్ వై యూ షుడ్ నాట్ మిస్ ఈవెన్ ఏ సింగిల్ ఎంసీక్యూ. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.